మొట్టమొదటిగా రక్షణ పొందాలి, ఆ తర్వాత సెకండరీ ఇవన్నీ. కానీ ఈనాడు బోధకులు వీటన్నిటిని వదిలిపెట్టి విడుదల, స్వస్థత, ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ, గాస్పల్ అనేటువంటిది ఎక్కువగా చెప్పబడుతుంది. ప్రజలు కూడా వాటికే ఇష్టపడుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, అంటే బోధకులందరూ కూడా చెడ్డవారని నేను చెప్పడం లేదండి. చాలా కొంతమంది దైవ చిత్తానుసారంగా బోధించేటువంటి వారు ఉన్నారు, దైవ చిత్తానుసారంగా దేవుని కార్యాలు చేసేటువంటి వారు ఉన్నారు. అందరూ అటువంటి వారని చెప్పడం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభువాను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను. అప్పుడు అన్నారంట వారు, అయ్యా నీ నామను దయ్యంలో వెళ్ళగొట్టలేదా, నీ నామను అద్భుతములు చేయలేదా, నీ నామను అది చేయలేదా, ఇది చేయలేదా, ఇవన్నీ మేము చేశాం కదా, మా వల్ల కార్యాలు జరిగాయి కదా అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నా సొంత మాట బాధ కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి, నీ నామన ప్రవచించలేదా, నీ నామన దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాలరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అబ్బా, అంటే ఇంతవరకు వారు చేసినటువంటి పనులన్నీ ఏం పనులండి? దైవక్రమం ప్రకారం చేయబడ్డాయా? దైవ ఇష్టానుసారంగా చేయబడ్డాయా? దైవ కోరికల వల్ల చేయబడ్డాయా? కాదండి. ఇంతవరకు చేయబడినటువంటి పనులను ప్రభు ఏం చెప్తున్నాను, నేను కాదండి, అక్రమముగా చేశారంట. బోధకులమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. వినేవాడు చెప్పేవానికి లోకు అంటారు. పాపం గొర్రెలైనటువంటి ప్రజలు ఏం చెప్పినా వింటూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు తీర్పు ఉంది, తప్పించుకోలేము ప్రభునందు ప్రియులారా. గమనించవలసిన విషయం, దేవుడు ప్రతి విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకొస్తాడు. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటిని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి బోధకులమైనటువంటి మనం. కాబట్టి బోధకులు ముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని కలిగి దైవ చిత్తానుసారంగా కార్యాలు చేసినప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఒక విషయం ఎప్పుడు మనం గమనించాలండి, దేవుని సేవ చేయడం వేరు, దైవ చిత్తానుసారంగా సేవ చేయడం వేరు. ఇది మనం గమనించవలసిన విషయం, బోధకులమైనటువంటి మనము గమనించవలసినటువంటి విషయం. సరే, మరికొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది, గమనించవలసిన విషయం. 10వ అధ్యాయం 5వ వచనం. 1 Corinthians chapter 10 and verse 5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇశ్రాయేలు గురించి రాయబడినటువంటి మాట. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం, 430 సంవత్సరంలో ఐగుప్తు దాస్యంలో బ్రగ్గిపోతున్న వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా తన యొక్క శిష్యుడైనటువంటి, తన సేవకుడైనటువంటి మోషేను దేవుడు పంపి ఐగుప్తు దాస్యము నుండి అద్భుతంగా దేవుడు విడిపించాడు. 10 అద్భుతమైన సూచక్రియలు చేశాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఆ దాస్యం నుండి వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ కూడా మనకు తెలుసు. ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకల ఫరో సైన్యం ఉంది, ముందు నుయ్యి వెనక గొయ్యి. అటువంటి సమయంలో మోషే ప్రార్థన చేసినప్పుడు, నాకెందుకు ప్రార్థన చేసి సాగిపో అన్నప్పుడు ఆ కర్రను చూపించినప్పుడు ద సీ వాజ్ సపరేటెడ్. ఆ యొక్క సముద్రము 2 పాయలుగా ఉండి 6 నేల మీద దేవుడు వారిని నడిపించినటువంటి అద్భుతాలు చూశారు. ఆకలైనప్పుడు మన్నాను దేవుడు కురిపించాడు పరలోకం. దాహమైనప్పుడు బండలు కొట్టినప్పుడు నీళ్లు విస్తారంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా దేవుడు వారికి సాటిస్ఫై చేస్తున్నాడు. అయినా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దేవుని కట్టడలు మర్చిపోయి దేవుని చిత్తానుసారంగా ఉండకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అందుకే ఇక్కడ అంటాడు, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. మోషే మీద సనుగుతున్నారు, చిన్నగా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే అందుకే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని దైవ సేవకునికి దేవునికి విరోధంగా వారు మాట్లాడుతున్నారు. వెంటనే కొన్నిసార్లు మాట్లాడినప్పుడు దేవుడు ఈ యొక్క సర్పాలను కూడా పంపించాడు. సర్పపు కాటు వేసి కొంత చనిపోతున్నారు. ఇతడి సర్పం ద్వారా దేవుడు తిరిగి దాన్ని చూచిన వాడు ప్రతివాడు బ్రతికాడు. ఈ విధంగా పాపం చేయడం, ఇష్టానుసారంగా చేయడం జరుగుతుంది. దేవుడు విసిగిపోయాడు. ప్రభునందు ప్రియులారా, వాగ్దాన దేశంలో ప్రవేశించాలని దేవుడు చెప్పాడు. ఇదిగో మీ కొరకు పాలు తేనెలు ప్రవహించు, ఆ యొక్క కనాను దేశంలో మీకు ఇస్తున్నాను, వెళ్ళండి. లక్షలాది మందికి దేవుడు చెప్పాడు. కానీ ఎంతమంది వెళ్ళారు? ఓన్లీ 2 people could go there. 2 మాత్రం వెళ్ళగలిగారు. ఎంత విచారకరమైన సంగతి. యెహోషువ, ఆయన జాషువా అంటారు, తర్వాత కాలేబ్, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. ప్రభునందు ప్రియుడు, ఓన్లీ 2 people they were able to go there in the promised land. దయచేసి గమనించండి, ఇక్కడ గమనించవలసిన విషయం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. విచారం చేశాడు, అన్ని జనులతో కలిసి తిరిగారు. మోషే పైకి వెళ్ళినప్పుడు
ఏమండి మాకు దూడను చేయమని చెప్పేసి అహరోను ప్రేరేపించాడు. ఒక దూడను చేస్తే నీవే ఇశ్రాయేలుడు, నీవే మా దేవుడు అని చెప్పేసి జనులు తినుటకు త్రాగుటకు లేచిరి. మోషే కిందికి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క భయంకరమైన సిచ్యుయేషన్ చూసి ఈ పాపంలో పాల్గొన్న వారందరినీ సంహరించండి అన్నప్పుడు దగ్గర 3,000 మంది కంటే ఎక్కువగా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చేసినా కూడా ఇంకా పాపం చేస్తున్నారు. గాడ్ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. దేవునికి కూడా ఒక హద్దు అనేది ఉందండి. దేవుడు ఎంత కృపామయుడో, దేవుడు ఎంత కరుణామయుడో, దేవుడు ఎంత ప్రేమమూర్తో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాడు. ఇక మితిమీరిపోయినప్పుడు దేవుడు తన గడ్గమును చూపిస్తాడు. ఇది మనం గమనించవలసిన విషయం. ఇక్కడ రాయబడిన మాట గమనించండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. దయచేసి ఈ మాట గమనించాలి. చనిపోయేరి అనే దానికి సంహరింపబడిరి అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చనిపోయారంటే ఏదో తెగులు వచ్చి ఏదో చనిపోయారు. కానీ ఇక్కడ రాయబడింది సంహరింపబడిరి, ఖడ్గము చేత కూల్చబడ్డారు. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. ఏముంది, దేవునికి ఇష్టంగా జీవించకపోతే ఏం జరుగుతుందంటే ఎన్నో ఇల్లస్ట్రేషన్స్ చూశాను. దిస్ ఆర్ నాట్ ద కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇవన్నీ వింటుండగా అసలు ఎందుకు ఇవన్నీ రాశాడు అనేటువంటి మాట చూస్తే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వీటన్నింటినీ రాశాడని చెప్పేసి ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దుష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వారు చేశారు కాబట్టి, వారు తెలియక చేశారు, అట్లా మరి మన సంగతి ఏంటి? మనం ఇస్రాయేలు కంటే గొప్పవారమా? దయచేసి గమనించాలి. ప్రభునందు ప్రియుల, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై మీరైనా బుద్ధి తెచ్చుకోండి. వారికి ఎంత సహాయం చేసినా, ఎన్ని మంచి కార్యాలను చూసినా, ఎన్ని అద్భుతమైన కార్యాలు చూసినా, దే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్స్ సో హార్డెన్. వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మీరు అలా ఉండకూడదు అని మనకు దేవుని హెచ్చరిక ఇక్కడ గమనిస్తున్నాం. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వీటిని దేవుడు మనకు రాయించి ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేహమును విడిచినను ఏమండి మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎందుకనగా ఒకరోజు ప్రభు యొక్క సింహాసనతో మనం హాజరు కావాలి. ప్రతి దానికి అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే దేవుడి తీర్పులోకి తీసుకొస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమైనా. నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే కాదు. మరొక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మహాభక్తులైనటువంటి ఏమండి మోషేను గురించి, తర్వాత మిరియామును గురించి, తర్వాత అహరోను గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. మనకు తెలుసు మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని ప్రభువే చెప్పాడు. ఎంత కంట్రోల్ చేసుకుంటాడంటే అంతగా కంట్రోల్ చేసుకుంటాడు. కానీ ఒక విషయంలో మితిమీరిన కోపంతో దేవుడు చెప్పిన మాటను లక్ష్యం చేయక ఆ విషయంలో దేవునికి ఇష్టడుగా జీవించలేదట. ఆ మాట చెప్పినప్పుడు చదివినప్పుడు నాకు కూడా చాలా బాధేస్తుంది. మోషే లాంటి భక్తుడు లేడని ప్రభువే ద్వితీయోపదేశ కాండలో చెప్పాడు. ముఖాముఖిగా నేను మాట్లాడినటువంటి మోషేని మించిన ప్రవక్త లేడు అని ప్రభు చెప్పాడు. కానీ అటువంటి ప్రవక్తకే ఒక సన్నివేశంలో దేవునికి ఒక్క విషయంలో ఇష్టడుగా జీవించలేకపోయిన కారణం చేత దేవుడు గొప్ప శిక్ష వేశాడు. ఏమి ఇచ్చాడు? పాపం ఆయన పాలుతీరులు ప్రవహించేటువంటి దేశానికి ప్రజలందరినీ సిద్ధపరుస్తున్నాడు. నేను కూడా వెళ్తాను, ఆయన కూడా ఆ ప్రదేశాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడండి. కానీ ఒక్క విషయంలో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అతడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళలేకపోయాడు. వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. దయచేసి ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. దయచేసి గమనిద్దాం. చూడండి, సంఖ్యాకాండము ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20, సంఖ్యాకాండము 20 అధ్యాయం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20, 7వ వచనం చదువు. అంతటి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీకు నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజమును వారి పశువులు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులరా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అన్నాడు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులు త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన
దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎంత భయంకరమైనటువంటి విషయం. వాళ్ళు విసిగించారు మోసేను. ఎంతో సాత్వికుడు, కానీ ఆ విసిగిపోయిన కారణం చేత కొంచెం కోపం వచ్చేసింది. వారు నీళ్ళు అడిగారు. అప్పటికి చాలా కోపంగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఆ బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది. ఒకప్పుడు బండను కొట్టమన్నాడు ఒకసారి, అప్పుడు నీళ్ళు వచ్చాయి, అది వేరే సిచ్యువేషన్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి ఆ విషయంలో అయిష్టుడిగా ప్రవర్తించి కోపంతో ఏం చేశాడు, బండను 2 మార్లు కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి, కానీ దాని పర్యవసానం ఏమైపోయింది? వెంటనే ప్రభు చెప్పాడు, ఈ ప్రజలందరి ఎదుట నా నామమును మీరు మహింపరచలేదు, నన్ను అవమానపరిచారు. నువ్వెంతో గొప్పవాడివే, నువ్వెంతో సాత్వికుడివే, నా ఇల్లంతటో నమ్మకమైన వాడివే, కానీ ఈ విషయంలో నా మాట నువ్వు ఇల్లలేదు, నాకు అయిష్టుడిగా జీవించావు. కాబట్టి ఈ ప్రజలేమి నీవేమి పావుల తీరులు ప్రవహించే దేశంలో అడుగు పెట్టరు అన్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం ప్రభునందు ప్రియులారా. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన ఒక మాటని ఎంత బాధపడతాడో ఒకసారి చూద్దాం. చూడండి, బుక్ ఆఫ్ డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 37వ వచనం. మరి యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును, కానీ నీవు దానిలో ప్రవేశింపవు. డైరెక్ట్గా మోషేతో చెప్తున్నాడు. ఏమండి, మోషే పరిచారకుడు, ఎవరు? యెహోషువ. నూను కుమారుడైన యెహోషువ ప్రవేశిస్తాడు, కానీ నీవు ప్రవేశించవంటే ఆ యొక్క సేవకుని యొక్క హృదయం ఎంతగా ద్రవించిపోతుందో ఒకసారి ఆలోచన చేయాలండి. దయచేసి గమనించండి. ఒక చిన్న పొరపాటు, నేను అన్నింటిలో బాగున్నాను కదా, అన్నీ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను, ఒక చిన్న విషయంలో దేవుడు దీన్ని ఒప్పుకోకపోతాడా అనుకోవచ్చు. నేను అనుకున్నాను, ఈ చిన్న విషయంలో దేవుడు మోషేని కనికరించి ఉండవచ్చు కదా, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత కష్టాలు పడ్డాడు. కానీ ఒక్క విషయం గమనించాను, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మహాభక్తుడైనటువంటి ఆ మోషే విషయంలో నా చిన్న తప్పుకి దేవుడు అంత సీరియస్ అయిపోతే, మరి నీవు నేను ఎన్ని తప్పులు చేశాము ఒకసారి ఆలోచిద్దామా? దేవుడు ఇంకా మనల్ని ఈ లోకంలో ఉంచాడంటే ఆయన కృపను బట్టే. కాబట్టి ఇలాగే చేసుకుంటూ పోదాంలే, దేవుడు క్షమిస్తూ ఉంటాడు అని అనుకుంటే చాలా తప్పు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఖడ్గమును ధరించక ముందే మనం దేవునికి విధేయులుగా ఉందాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. చూడండి, అయితే దేవుడు గొప్పవాడు. మోషే తన యొక్క జీవితంలో తన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి దేవుడికి చిన్న అవకాశం ఇచ్చాడు. నీవు దానిలో ప్రవేశించవు, కానీ నెగో అనేటువంటి కొండ మీద నేను నిలబెడతాను. ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఏమండి, అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూస్తే ఆ కొండ మీద నుండి నీవు దూరం నుంచి ఆ ప్రదేశంలో చూస్తావు అన్నాడు. ఆ చిన్న సాటిస్ఫాక్షన్ ఆయనకి ఇచ్చాడు ప్రభునందు ప్రియులారా. ఇక అహరోను విషయం కూడా చూస్తే, ఎందుకంటే మోషే ఆ పని చేసినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు అహరోను కూడా ఏకీభవించాడు. అందుకే అహరోనుతో కూడా అంటాడు, మీరు నా యొక్క నామమును మహిమపరచలేదు, అవమానపరిచారు ప్రజలందరూ ఎదుట. కాబట్టి అహరోను కూడా అడుగు పెట్టలేడు, అహరోను కూడా చనిపోతాడు అని చెప్పినప్పుడు అహరోను కూడా ఏమండి ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్లకుండానే ఆయన చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సమయం లేదు కాబట్టి నేను దాటిపోతున్నాను. 3వదిగా మిరియాం, ఏమండి ఆమె కూడా అడుగు పెట్టలేదంటాడు. ఈ ముగ్గురు ప్రజల్ని నడిపించే విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. మోషే నాయకత్వం, అహరోను యాజకత్వం, ఏమండి తర్వాత ఈ యొక్క మిరియాం స్త్రీలను నడిపించేటువంటి విషయంలో మంచి పాటలు పాడి దేవుని గణపరిచినటువంటి వారు. కానీ ఈ ముగ్గురు కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు, కనాను దేశమునకు వెళ్ళలేకపోయారు. ఈనాడు నీవు నేను కూడా పరమ కనాను అనేటువంటి నూతన యెరూషలేమునకు మనము ఏమండి ప్రయాణం అవుతున్నా. వాళ్ళు ఏ విధంగా కనానునికి వెళ్ళలేకపోయారో మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోదామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవునికి అయిష్టులుగా జీవిద్దామా? తన కుమారుని పంపి తన కుమారుని యొక్క రక్తం ద్వారా నన్ను రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. అంటే ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, వారు కనాను దేశంలో ప్రవేశించలేదు, కానీ పరలోకంలో ఉన్నారు లేండి. ఏమండి అయితే ఒక్క విషయంలో దేవునికి అయిష్టులుగా జీవించిన కారణం చేత దేవుడు ఆ శిక్షను వారికి ఇచ్చాడు. వారి విషయంలోనే అంత తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని ప్రభు తీసుకుంటే, మరి నీ విషయంలో నా విషయంలో ఎంత తీవ్రంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. భక్తి జీవితం అంటే ఆషామాషి జీవితం కాదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, కానుకలు వేస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, వస్తున్నాను, పోతున్నాను, ఇది కాదు ప్రాముఖ్యమైన విషయం. నీవు దేవునికి ఇష్టరాలుగా జీవిస్తున్నావా లేదా, నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నానా లేదా, ఇది మనం గమనించవలసిన విషయం అండి. కేవలం గుడికి పోయినంత మాత్రం చేత, వాక్యం వినంత మాత్రం చేత మన పాపాలు నీ పోవండి. ప్రభునందు ప్రియులారా, వాస్తవం ఎరిగి ఉండి కూడా, సత్యమును ఎరిగి ఉండి కూడా తెలుసుకోవడం వేరు,
తెలుసుకున్న విషయాన్ని అనుసరించి నడచడం వేరు. కాబట్టి ఈ వర్తమానం ద్వారా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటాడుగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎన్నోసార్లు వర్తమానాలు విని ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రత్యేకంగా మన అవసరతను బట్టి ప్రభు మనకు మంచి వర్తమానమును ఈరోజు అందించి ఉంటుండగా మరొకసారి మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నేను చేసే పనులన్నీ కూడా మంచివే అనుకున్నాను, కానీ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన తర్వాత నా నిజ స్థితి నాకు తెలిసిపోయింది. ఇంతవరకు ఎలాగో జీవించాను, కానీ ఈనాడు నుంచి తండ్రి నీ కొరకే జీవిస్తాను, నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తాను. ప్రభువా, భక్తుడైనటువంటి మరి పౌలు చెప్పినట్టుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం భోజనం చేసినను పానం చేసినను మనం ఏమి చేసినను దేవుని మహిమ కొరకే చేయాలి. నీ మహిమ కొరకే నన్ను సృష్టించావన్న విషయాన్ని నేను తేటగా ఈరోజు తెలుసుకున్నాను. ఇక నుంచి నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, సంపూర్ణంగా నీకు దాసుడై ఉంటాను. మీరు విలువ పెట్టి నన్ను కొన్నారు కాబట్టి నేను మీ సొంతై ఉంటున్నాను. నీ చిత్తానుసారంగా జీవించే మనసు నాకు దయచేయి, జీవించినంత కాలం నీకు ఇష్టానుసారంగా జీవించే మనసు నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. నాకు చేయడానికి ప్రభుత్వ చిత్తమును మన పట్ల నెరవేర్చును గాక. దేవుడి చిన్న వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, ప్రేమగల తండ్రివి నాయన. అందును బట్టి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలు ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. భక్తుడైన పౌలు తండ్రి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము తండ్రి నాయన మరి 10, 11, 9, 10 వచనాలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్ల నీవు అపేక్షించుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము యేసుక్రీస్తు న్యాయపీఠ మొదట ప్రత్యక్షము కావలేను. శ్రేష్టమైనటువంటి ప్రభానైన సంగతులు మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. ఎంతోమంది భక్తులు నీకు ఇష్టలుగా జీవించారు, మేము కూడా అలాంటి జీవితాన్ని జీవించుటకు మాకు కావాల్సిన కృప చూపించారు. ప్రభువా, మాకు కావలసినటువంటి నాయన సహాయం చేయండి. ఈ లోకంలో జీవించేంతకాలం మా చిత్తానుసారంగా, మా ఇష్టానుసారంగా కాదు, మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా జీవించేటువంటి కృపను ప్రభావ మీరు మాకు అనుగ్రహించమని తండ్రి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించుటకు నాయన సహాయం చేయండి. ఎవరెవరైతే ఈ వాక్యం విని ఉన్నారో బిడ్డలందరినీ తాకండి, వారి ప్రతి అవసరాన్ని తీర్చండి. ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు నాయన బిడ్డలకు కావాల్సిన కృపను అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా మా క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు నాయన మీ సన్నిధిలో అయా మొరపెడుతున్నాం, సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులైన వారిని పదే మీ పాదసలు ఎత్తిపడుతున్నాం. మీ దాసులు శాంతికుమారి సిస్టర్ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకై నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి సమయంలో నీ దాసుల పట్ల మీరు చూపుతున్న కృప కొరకై వందనాలు. అలాగే మీ దాసులు శివ కొరకు నాయన ఆమె సంపూర్ణ ఆరోగ్యం కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది భక్తులు, ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలు దర్శించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా యొక్క లాక్డౌన్ సందర్భంగా ప్రభా ఎవరెవరు ఏ శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నారో బిడ్డలు దర్శించండి నాయన, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘ పెద్దల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృపను చూపించండి. అలాగే దూరంలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరుడు తండ్రి మోహన్ రావు గారిని, సిస్టర్ని అయినా మరి రాహుల్ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలకు కావాల్సిన కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాహుల్ యొక్క నాయన మరి వివాహం కొరకు మీ చిత్తమైతే ఆయన ట్రాన్స్ఫర్ కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి మరి చిన్న కిరణ్ మరి ఉద్యోగాన్వేషణలో ఉంటుండగా బిడ్డకు కావాల్సిన సహాయం చేయండి. ఒక మంచి జాబు తండ్రి, మరొక శ్రేష్టమైనటువంటి జాబును మీ దాసు దయచేసి మీ నామాన్ని మీరు మహిపరుచుకోమని తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా మా యొక్క జంట నగరాల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా యొక్క తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తెలంగాణ రాష్ట్రం కొరకు, ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ముఖ్యంగా మా యొక్క హైదరాబాద్లో తండ్రి రోజుకు ప్రభానైన కరోనా కేసులు పెరుగుతుంటున్నాయి. మా తండ్రి సహాయం చేయండి ప్రభా. త్వరలోనే వ్యాక్సిన్ కనపడి వ్యాక్సిన్ మరి తయారు చేసి తండ్రి ఈ రోగ నివారణకు ప్రభా మీరే సహాయం చేసి మీ నామాన్ని మహింపరుచుకోమని తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా మరి లాక్డౌన్ సందర్భంగా ఇంతవరకు ఆలయాలు మూసివేయబడ్డాయి. మరి నాయన 8వ తారీఖు నుండి ప్రభా మరి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వారు ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రభా సలహాలు ఇచ్చి ఉంటుండగా ఆయన సహాయం చేయండి. మరి మేము కూడా ప్రభా మీ చిత్తమైతే మరి జూలై మాసం ప్రభా మరి మొదటి ఆదివారమున ఆలయం తెరవాలని మేము ఆశపడుతున్నాం. పరిస్థితులన్నీ ప్రభా మరి చక్కబడితే ఆ రోజు మీ సన్నిధిలోకి వెళ్ళి ఆయన మీ ఆలయానికి వెళ్ళి మేమందరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకునైనా మాకు కావాల్సిన కృపను అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు, మన ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.